నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ఎంత కాదు అనుకున్నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ రోజుకొక వివాదంతో తెర మీద నడుస్తూనే కనిపిస్తోంది. సో ఎప్పుడైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి సంబంధించిన ఇష్యూ తెర మీదకి వచ్చిందో జర్నలిస్టులు, మేధావులు, ప్రజా సంఘాలు ఏకతాటిపైకి వచ్చి వాయిస్ వినిపించారు. సో ప్యారలర్గా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అంటూ జూన్ 2వ తారీఖున తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు దీనికి అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూకి ఈ సభకు లింక్ పెడుతున్నారు. ఎలా చూడాలి? వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక ఛాలెంజ్, ఒక ప్రతిజ్ఞ చేశారు. ఆయన మీరు ప్రారంభించారు, నేను ముగిస్తాను అన్నాడు. ఆ వైపుగా నడుస్తుంది వ్యవహారం. నిజానికి ప్రారంభం ముగింపు జనసేన చేతిలో ఉండాల్సింది, ముగింపు నాగేశ్వరరావు గారి చేతిలో పెట్టారు. రీజన్ ఏంటంటే జనసేన యొక్క వ్యూహాత్మక తప్పిదాలు, ఏమంటారు, సెల్ఫ్ డిఫెన్స్ పాలిటిక్స్, ఇవన్నీ చేయడం వల్ల మొత్తానికి ఓవరాల్ ఏమైంది, జనసేన ఆత్మరక్షలో పడిపోయింది. రీజన్ ఏంటంటే వాస్తవానికి ప్రారంభంలో నాగేశ్వర్ గారు ఏదైతే హోంమంత్రి దగ్గర వీళ్ళ మధ్య చర్చ జరిగిందని సారాంశాన్ని కోర్ కమిటీలో పెట్టి మాట్లాడారు. నాకు వాళ్ళు ఎవరో ఒకరు చెప్పారు అని చెప్పినప్పుడు అది పెద్ద ఇష్యూగా మారింది. నాగేశ్వర్ గారు ఆ విషయాన్ని ఉపసంహరించుకోవడంతో ఒక రకంగా జనసేనకి రిలీఫ్ వచ్చింది. అంటే ఆధారాలు లేవు కదా, ఎవరో చెప్పారు అనేది కరెక్టా అనే భావన చాలా మందిలో మల్టిపుల్ గా ఉన్నింది. మాలాంటి వాళ్ళు కూడా నిజమై ఉండొచ్చు, కాకపోవచ్చు అని చెప్పినాం. ఎప్పుడైతే ఉపసంహరించుకోమని చెప్పి ఆయన ఉపసంహరించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రైజ్ చేశారు చూడండి, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మాట్లాడడం, ట్రోల్ చేయడం, విపరీతంగా ఆయన్ని అవమానించడం చేశారు. మొత్తం ఇష్యూ డైల్యూట్ అయిపోయింది. ఏం డైల్యూట్ అయిపోయింది, నాగేశ్వర గారు కొంత సమాధానం చెప్పే స్థాయి నుంచి నేను ముగిస్తా ఈ సమస్యని ఛాలెంజ్ చేసే స్థాయికి వచ్చారు. కారణం ఏంటంటే మీరు చేసిన డిమాండ్ని, మీరు చేసిన విజ్ఞప్తిని చాలా హుందాగా వాళ్ళు అంగీకరించి యాక్సెప్ట్ చేసి ఉత్తరా చేసుకున్న తర్వాత ఆయనకి సమస్యను ముగించిపోయింది. తప్పించి పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారు వారి యొక్క వివరణని. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కొనసాగింపుగా మాట్లాడడం, ఎటకారం చేయడం, కొంతమంది సోషల్ మీడియాలో ఆయన్ని వ్యక్తిగతంగా జగన్ మనిషి అని రకరకాల పేరుతో చేయడం వల్ల ఆయన ప్రతిష్టగా తీసుకున్నారు. నేను అందుకే అరెస్టు చేయొద్దన్నాను. అది కరెక్ట్ కాదు కదా, అరెస్ట్ చేయాలని అవుద్దని నిర్ణయించాల్సింది పోలీసులు, వ్యవస్థ. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా అరెస్ట్గా ఆదేశించడానికి లేదు, పోలీసులే చేయాలి. అలాంటిది నేను అంటే ఒక రకమైనటువంటి అవమానం కదా ప్రొఫెసర్ నాగేశ్వరికి. మీరు చెప్పిన దాన్ని ఉపసంహరించుకున్న తర్వాత అరెస్ట్ వద్దన్నాను, కేసులు వద్దన్నాను అంటూ అన్ని జరగడం. ఇంకొకటి కూడా సార్, స్వచ్ఛందంగా వ్యవహరించాల్సిన సంస్థలు ఇప్పుడు గవర్నమెంట్ చేతుల మీదుగా, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నడుస్తున్నాయనేది వాళ్ళ మాటల్లోనే తేటతెల్లమైంది అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు నేను కేసులు పెట్టద్దన్నాను, లేకపోతే కేసులు అరెస్ట్ చేయొద్దన్నాను అంటే మీరు కేసు పెట్టమంటే పెడతారు, అరెస్ట్ చేయొద్దంటే చేయరనే భావన వెళ్ళిపోయింది కదా. సహజంగా రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మీరు ఓపెన్ అయ్యారు, ఓపెన్ అవడంతో మీరు పెట్టడం ఏంది, పెట్టకపోవడం ఏంది, నేనే వస్తానని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి వచ్చింది. రెండోది, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది సోషల్ మీడియాలో వ్యక్తీకరిస్తున్న భావనలు తెలంగాణలో వారి ఐక్యతకు దారితీసింది. ఆ రీజన్ ఏంటి, నాగేశ్వర గారు మన తెలుగువాడు, తెలుగు ఆయన స్పందిస్తే ఆయన తప్పు పట్టండి, మీకు ఏ ఆధారాలు లేకుండా ఎట్లా మాట్లాడతారని తప్పు పెట్టండి, తప్పులేదు. విమర్శించండి, ఆయన పైన ఆరోపణలు కూడా చేయండి, తప్పులేదు. కానీ తెలంగాణలో ఉండే వాళ్ళకి ఏం పని, హైదరాబాద్లో ఉండే ఏం పని? ఈ చర్చ అనేది అక్కడ ప్రజల్ని కానీ ప్రజల్లో ఐక్యత తీసుకురావడానికి దారి తీసింది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఉద్యమం అమెరికా నుంచి నడపలేదా? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో హైదరాబాద్లో యాక్టివిటీ జరగలేదా? తప్పు పట్టను, తప్పేం లేదు. ఎవరి అభిప్రాయాలు స్వేచ్ఛగా ప్రపంచంలో ఎవరైనా చేయొచ్చు. మనకు ఒక సిద్ధాంతం, వేరే వాళ్ళకి ఒక సిద్ధాంతం. అంటే మనం సమర్థించే వాళ్ళు అమెరికాలోనే చేయొచ్చు, మనం విమర్శించే వాళ్ళు ఇంకేడా చేయకూడదు. అంటే హైదరాబాద్ వాళ్ళకి ఏం పని? ఎక్కువ సార్లు ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో కొన్ని హైదరాబాద్ కూర్చొని చాలా మంది నీతులు చెప్తున్నారు. సరే, అట్లా మాట్లాడే వాళ్ళందరూ హైదరాబాద్లో ఉంటారు. మళ్ళీ తమాషా ఏంటంటే అట్లా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో హైదరాబాద్ కూర్చొని నీతులు చెప్తున్నారని, వాళ్ళందరూ హైదరాబాద్లో కూర్చోంటారు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ రాజకీయాలన్నీ. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆయన కూడా అదే అడిగాడు నాగేశ్వర గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి హైదరాబాద్లో ఏం పని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంకి హైదరాబాద్ ఏం పని, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకు హైదరాబాద్లో ఏం పని? ఈ చర్చ వస్తుంది కదా. మన వరకు అయితే కనీసం ఉమ్మడి క్యాపిటల్, ఉమ్మడి క్యాపిటల్ కూడా లేదు. తప్పు కాదు, ఎక్కడైనా ఉండొచ్చు. బట్ మీరు అన్నప్పుడు అవతల నుంచి అదే ఆర్గ్యుమెంట్ వస్తుంది కదా. వాళ్ళైతే వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూర్చోరు, మనం హైదరాబాద్ వ్యాపారాలు అన్ని మనకు అక్కడే ఉన్నాయి, సగం మంది అక్కడే ఉంటారు ఎమ్మెల్యేలు. కాబట్టి హైదరాబాద్ని మీరు అన్నప్పుడు ఆ ఊర్లో ఉండేవాడు మీరు ఎందుకు వస్తారని అడగరా? ఇప్పుడు మరలా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం కోసం ట్రై చేస్తున్నారు అంటూ తెలంగాణ సెంటిమెంట్ మరొకసారి రాజుకునే అవకాశం లేదంటారా?
అది బీఆర్ఎస్కి తెలంగాణ లాభం చేకూర్చే అవకాశం కూడా ఉంది అంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్ వరకే రైజ్ అయితే లాభం నష్టం రెండు ఉంటాయి. ఇంకా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెటిలర్స్ కూడా ఎక్కువ ఉంటారు. సెటిలర్స్ అనేది కూడా నాన్ తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇప్పుడు మామూలుగా ఆ వైపు తెలంగాణ అంటే ఈ పక్క అంతా సీమాంధ్ర అనరు. ఎందుకంటే ఇక్కడ చీలికి వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లేదా జనసేన పార్టీ రియాక్ట్ అయిన తీరు, ఉపసంహరించుకున్న తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ రైజ్ చేసేటప్పుడు అది తెలుగు వాళ్ళు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఆంధ్ర తెలంగాణ పక్కన పెట్టేస్తే జనరల్ పీపుల్ కూడా ఇదేం పద్ధతి, మీరు అడిగారు ఆయన ఉపసంహరించుకున్నాడు ఇంకా అయిపోయింది కదా అనే దగ్గర మనం డిఫెన్స్ లో ఉన్నాం. కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ రైజ్ అవుతుందేమో కానీ ఆంధ్ర సెంటిమెంట్ రైజ్ కాదు, హైదరాబాద్ రైజ్. ఎందుకంటే ఎవరు ఉపసంహరించు నాగేశ్వరరావు గారికి పెద్ద చెడ్డ పేరు లేదు, ఆయన పేట గౌరవం భావన ఉంది. ఈ విషయంలో ఆయనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు అనుకుంటే ఉండాల్సింది కాదేమంటారు తప్ప ఇది కుట్రలు కుతంత్రాలు దానికోసం అని చెప్పి జగన్ గారు పేటిఎం గా ఆయన్ని మార్చేసి ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తే ఏమవుతుంది, అక్కడ వాళ్ళు మావాడు అనుకున్నారు. దానికి తోడు ఏపీ ఆంధ్రప్రదేశ్ పీపుల్ కూడా ఇది అనవసరంగా దీన్ని చేయడం. ఎవరో పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే వాళ్ళు, తెలుగుదేశాన్ని ప్రేమించే వాళ్ళు సమర్థించవచ్చు, వాళ్ళు ఎట్లా వాళ్ళతోనే ఉంటారు. అదర్ దెన్ జనరల్ పీపుల్ కూడా తెలుగు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ అన్నా కూడా మాది సీమాంధ్ర అనరు, మన వాళ్ళు చేసిన తప్పు కదా అంటారు. కాబట్టి బహుముఖంగా అందుకే నాగేశ్వర గారు ఎక్కడ చూడండి, మీరు నన్ను హైదరాబాద్ వాళ్ళకి ఏం పని ఆంధ్రప్రదేశ్ అన్నట్టు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి హైదరాబాద్ లో పని ఏమో అని అడగను. ఎందుకు అడగనంటే నా కాన్స్టిట్యూషన్ పైన నమ్మకం ఉందని. కాబట్టి వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకున్నారు. కాబట్టి వీళ్ళు వ్యూహాత్మక తప్పిదాలని మనల్ని బలహీనపరచడానికి దోహదపడుతుంది హైదరాబాద్. మరొక పక్క కోడి చెరువు కబ్జాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వివాదం ఒక రకంగా చెప్పాలంటే చినికి గాలివానలాగా మారుతోంది. అసలు ఏం జరిగిందంటారు? ఏదైతే ఎఫ్టీఎల్ ఆ భూములు ఉన్నాయో దాన్ని కబ్జా చేశారు పవన్ కళ్యాణ్ గారు అంటూ. కబ్జా చేశారా లేదా అనధికారికంగా వాళ్ళ పరిధిలో ఉందా ఏదైనా కానీ ఇప్పుడు ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూటమిలో ఉన్న వ్యక్తి. బీజేపీ ఉండొచ్చు కానీ బీజేపీని వేరుగా చూస్తారు, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని కలిసి చూస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా ఉండాలనే అభిప్రాయం వస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది, మరి మా ఎన్ కన్వెన్షన్ కూల్చేసినారు, నాగార్జున వాళ్ళతో కూల్చేసినారు, మరి పవన్ కళ్యాణ్ ఎందుకు కూల్చలేదంటే చంద్రబాబు గారు కలుస్తున్నారు కాబట్టి ఈయన కూల్చలేదు. మొన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద కూడా ఎక్కువ పెడతారు. వాళ్ళ టార్గెట్ పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ గారి పేరుతో రేవంత్ రెడ్డి గారి టార్గెట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంత ఇరిటేషన్ కదా, ఏమని సమర్థిస్తాడు, ఇబ్బంది, ఒకరు ఎక్కువ సమర్థిస్తే తెలంగాణ సమస్య వస్తుంది. అలాగని పవన్ కళ్యాణ్ గారిని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆక్రమిస్తే ఎవరైతే నాన్ సీమాంధ్ర ప్రజలు ఉన్నారో అంటే తెలంగాణలో కాకుండా ఆ సీమాంధ్ర ప్రజలు ఏమైనా ఒకటి అవుతారా అంటే ఈ విషయంలో ఒకటి కారు. రాజకీయ విభేదాలు ఉన్నాయి, దానితో పవన్ కళ్యాణ్ గారు ఆమోదించి మళ్ళీ దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం కొంతమంది ఎవరైతే చేశారో ఆయన అభిమానులు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఒకటి కారు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి కూడా ఇరిటేషన్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇంకా హైదరాబాద్ లో ఏ చిన్న టెక్నికల్ ఎర్రర్ ఉన్నా నిజాలు మనకు తెలియదు, సమాచారం ఏంటి అక్కడ ఇల్లీగాలిటీస్ ఉన్నాయో లేవని ప్రభుత్వం చెప్పాలి. బట్ చిన్న టెక్నికల్ ఎర్రర్ ఉన్నా కూడా ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద కేసు పెట్టిన తర్వాత తెలంగాణలో ఏం సెంటిమెంట్ వస్తుంది, మన వాళ్ళ మీద ఆడబెట్టినప్పుడు ఇక మన ఆస్తులకు సంబంధించి టెక్నికల్ ఎర్రర్ ఉన్నప్పుడు మీరు ఎందుకు పెట్టరు, రేవంత్ రెడ్డి గారి మృత్యులు వస్తుంది, అది అనవసరం ఇబ్బంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారా లేదా మన పవన్ కళ్యాణ్ గారు మనకు తెలియదు కానీ ఏ టెక్నికల్ ఎర్రర్ ఉన్నా కూడా టార్గెటెడ్ గా అక్కడ కూడా రాజకీయ పార్టీలు చేస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్నాయి అనే పేరుతో ఇంకా ఎక్కువ చేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానికి నాగేశ్వర గారి ఎపిసోడ్ ఎంత పెరిగితే రాజకీయం అంత ఎక్కువ పెరుగుతుంది. ఖచ్చితంగా ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వచ్చినా, బీజేపీకి వ్యతిరేకంగా వచ్చినా, తెలుగుదేశానికి వ్యతిరేకంగా వచ్చినా దాన్ని రేవంత్ రెడ్డి గారి ముడిపెట్టి మొత్తం ఆడున్న ప్రతిపక్షాలు కొంత అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ కూడా ఎందుకోనంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల అఫిడవిట్లో చూపించిన భూముల వివరాలకు సంబంధించి, సర్వే నెంబర్స్కి సంబంధించి, కోడి చెరువుకి సంబంధించిన ఒకటే ఉన్నాయి. సో దీన్ని ఖచ్చితంగా కబ్జా చేశారు అంటూ గట్టిగానే ప్రూఫ్స్తో పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏ వివరణ ఇస్తారో చూడరు, ఊరికే పవన్ కళ్యాణ్ గారిని ఛాలెంజ్ చేస్తారు. ఫైనల్ గా ఇప్పుడు ఉంది హైదరాబాద్ లో హైడ్రా స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలంటారు, లేదా ప్రభుత్వం చెప్పాలంటారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ కి సంబంధించి చెరువు కబ్జా చేసిన ఆరోపణలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే వివరణ ఒప్పుకోరు, ప్రభుత్వం చెప్పాలి అంటారు. టార్గెట్ ఎవరు, పవన్ కళ్యాణ్ కాదు, అక్కడ రేవంత్ రెడ్డి టార్గెట్ అయిపోతాడు.
పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అంటూ రేవంత్ రెడ్డి టార్గెట్ అవుతాడు. మరి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మన తెలంగాణ బిడ్డ నాగేశ్వరు పైన ఆంధ్రాలో కేసు పెట్టినప్పుడు ఇక్కడ తప్పు చేసిన మీరు ఎందుకు బెటర్, ఇట్లాంటి పోలికి వచ్చేస్తుంది. ఒక అసహజమైన పరిస్థితి వచ్చేస్తుంది. దీన్ని కొని తెచ్చుకుంది ఎవరు? మనమే కదా. పవన్ కళ్యాణ్ గారు అంగీకరించి మళ్ళీ కేసులు అనడం, సోషల్ మీడియాలో నిత్యం ఆయన పైన ఆరోపణలు చేయడంతో నేచురల్ గా అక్కడ రాజకీయాలు చేస్తాయి. రాజకీయాలు వాస్తవ పరిస్థితి అన్ని కలిపి ఈ గందరగోళానికి దారి తీసాయని అనుకుంటున్నాను. ఇక మరోపక్క ఏపీలో మనం చూసినట్లయితే లిక్కర్ కేసుకు సంబంధించి మరొకసారి తెర మీదకి వచ్చింది. కేఎన్ఆర్ గారిని, శివశంకర్ గారిని ఆల్రెడీ పిలిచారు. మరికొద్ది రోజుల్లో సజ్జల గారిని కూడా పిలవబోతున్నారు అంటూ వార్తలు. అసలు ఎలా చూడాలి, ఏంటి మరలా తెర మీదకి రావడం? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, పర్సనల్ అసిస్టెంట్ కేఎన్ఆర్ గారు, వారిని ఇప్పటి వరకు 2 సార్లు వాయిదాలు విచారణ పిలిచారు. బహుశా ఈ రోజు కూడా 3వ రోజు పిలిచారంటున్నారు. వరుస పెట్టి విచారణ పిలుస్తున్నారంటే ఏమైనా సీరియస్ స్టెప్స్ తీసుకుంటారా అనే చర్చ నడుస్తుంది. రెండోది మనం ఊహించలే పోలీసులు విచారణ సమస్యలు ఎప్పుడు కూడా వాళ్ళు అనుకున్నప్పుడే చేస్తారు. అయితే సొసైటీలో కంటిన్యూ ప్రాసెస్ లో కూడా మధ్యలో ఆగిపోయినట్టు, ఇంకేమీ లేనట్టు ఉన్నదాన్ని మళ్ళీ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి పిఎని తీసుకెళ్లడం ద్వారా అరెస్ట్ చేస్తారా లేదా అనేది మనకు తెలియదు. టెక్నికల్ గా వాళ్ళ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉన్నాయో మనకు తెలియదు. అట్లా శివశంకర్ ఆ పార్టీలో స్పోక్స్ పర్సన్ అనుకుంటాను, హెడ్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు. ఆయన్ని విచారణకు 2 సార్లు పిలిచారు. మీరంటే రామకృష్ణారెడ్డి గారిని గత 2 ఏళ్లుగా పిలుస్తూనే ఉన్నారు, నోటీస్ మాత్రం ఇవ్వట్లా. పిలుస్తా ఉన్నట్టు సోషల్ మీడియాలో, టీవీల్లో వస్తున్నాయి. కాబట్టి ఏమవుతుందో చూడాలి. ఏదైనప్పటికీ కూడా ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెలలో రావడానికి, ఇవన్నీ కావడానికి మేము ఇచ్చిన పిలుపు కారణం అంటుంది. అదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రిజల్ట్స్ వచ్చిన 4వ తేదీ నుంచి 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసేందుకు చాలా సీరియస్ యాక్టివిటీ పిలిపించేశాడు. మండల కేంద్రాల్లో ఆందోళన, పోస్టర్ల ఆవిష్కరణ, తర్వాత ప్రతి ఇంటికి ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటి, ఈ 2 ఏళ్ళలో చేయింది ఏంటి, నష్టపోయింది ఎంత, వివరంగా బుక్లెట్ తీసుకెళ్లి ప్రతి ఇంటికి పంపమంటున్నాడు. రెండోది 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎన్నికోట దినంగా భారీ ఎత్తున చేయాలంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేనే పర్యవేక్షణ చేస్తానంటున్నాడు. ఇవన్నీ చేయడం ద్వారా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ కావాలంటున్నాడు. ఆయన సీరియస్ యాక్టివిటీ లేని నేపథ్యంలో దాన్ని డిస్టర్బ్ చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. సరే, నిజాలు ప్రభుత్వం విచారణ సమస్యలు, అరెస్టులు లేదా కోర్టులు చెప్పాలి, మనకి ఆ విషయాలు తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రారంభం ఇన్ని రోజులు స్లోగా ఉన్నది. మేము ఈ పిలిపించిన తర్వాత ఎక్కువ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు పిఏలు వాళ్ళందరూ చుట్టూ ఇదో ఉద్దేశం, అంటే డిమోరలైజ్ చేయడం కోసం, యాక్టివిటీని చక్కబడడం కోసం ఈ డిఎస్సి గొడవలు ఉన్నాయి కాబట్టి ఈ నెలంతా ఇదే నడుస్తుందా అన్నట్టు ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏదంటే కోర్టులు వ్యవస్థలు చేర్చాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే కేఎన్ఆర్ గారైనా ఇంకెవరినైనా మీకు ఆధారాలు ఉంటే విచారణ పిలవచ్చు, తప్పు చేసి ఉంటే యాక్షన్ తీసుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, జైలు పంపించచ్చు, మీకు పూర్తి రైట్ ఉంది. ఆయన కేఎన్ఆర్ గారు జగన్ గారి పిఏ కాబట్టి సమర్థించడం, వ్యతిరేకించడం అంటూ ఏముండదు, ప్రభుత్వం ఇష్టం. కాకపోతే బాధాకరం, దురదృష్టకరం ఏంటంటే కేఎన్ఆర్ గారు లోపల విచారణ ఏం జరుగుతుందో ఎవరు తెలియదు, కానీ బయట మీడియా విచారణలు మాత్రం ఎక్కువ జరిగిపోతుంది. ఆడ 100 కోట్లంట, 700 కోట్లంట, ఆడ 15,000 జీతం గాడికి ఇట్టట్టు వచ్చిందంట. ఈ చర్చ ఎక్కువ రోజు డిబేట్లు పెట్టేస్తున్నారు. అంటే అధికార పార్టీకి సంబంధించిన పాల్గొని ఈ వివరాలు చెప్పడం వల్ల వాళ్ళకి ఏమైనా విషయాలు తెలుస్తున్నాయి అనిపిస్తుంది. కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో విచారించడం తప్పులేదు, తప్పు జరుగుంటే యాక్షన్ తీసుకోవడంలో తప్పులేదు. కాకపోతే వ్యవస్థలు చేయాల్సిన విచారణ రోజు మీడియాలు చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ క్యారెక్టర్ ఏదవుతుంది, ఎవరు చెప్పారు తెలియదు కదా, నిజానికి ఏమైందో తెలుసు. ఇదంతా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు తప్ప తప్పు చేసిన వాళ్ళు కాదు, అది కోర్టులు చెప్పాలి. అప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొని చెప్పాలి. ఒకప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక సందర్భంలో శ్రీలక్ష్మి గారి విషయంలో రాస్తా ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు రాయొద్దండి, వారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తప్ప తప్పు చేసినట్టుగా కోర్టులో తేలాలి. అప్పటి వరకు వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, వాళ్ళకంటూ ఒక గౌరవం ఉంటుంది, దాన్ని తగ్గించద్దండి, మేము చూసుకుంటామని మాట్లాడారు, అది కరెక్ట్. కాబట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు విచారణ ఎదుర్కొంటారు, కోర్టులు తేల్చేంత వరకు వాళ్ళు ముద్దాయిలు మాత్రమే తప్ప నిందితులు కాదు. కాబట్టి ఇట్లాంటి సమయంలో ఎక్కువ మనకు ఈ కేసులో మొదటి నుంచి కూడా లోపల జరిగేదానికన్నా బయట ఎక్కువ చర్చ జరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, లోపల విషయం లేదు, ఇక్కడ క్యారెక్టర్ అసెస్ చేయడం కోసం ఇవన్నీ ట్రై చేస్తున్నారు అనే భావన బలంగా వెళ్తుంది కదా. రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది, ఇన్ని రోజులు స్లోగా ఉన్నది, మేము ఈ ఎన్నికోట్ల దినం ఇవన్నీ సీరియస్ గా ఈ నెలలో పిలిపించిన తర్వాత ఇది ముందుకు వచ్చేయడం అంటే డిమోరలైజ్ చేయడం. నేను అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఏం పట్టించుకుంటాడో కానీ ఈ కేఎన్ఆర్ గారిని పిలవడం, శివశంకర్ గారిని పిలవడం, రామకృష్ణారెడ్డి గారిని పిలుస్తారనే ప్రచారంతో జగన్ దేని టార్గెట్ ఇస్తారు తెలుసా? మామూలుగా 12వ తేదీన 1000 మందితో నియోజకవర్గంలో ర్యాలీ చేయాలని ఇంతమంది పిలిపించుంటే సార్ 2000 మందితో చేయమంటాడు. అంటే మా మీద ఏం ప్రభావం లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసలు మొండి,
కాబట్టి ఇట్లాంటి కేసులు ఇట్లాంటి వాటి ఎంత ఎక్కువ జరిగితే డిమోరలైజ్ కాకపోగా మరింత ఎక్కువ చేయమని చెప్తాడు, ఒత్తిడి పెంచుతాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఢీకొనడానికి ఇష్టపడతాడు తప్ప వెన్ను చూపే అలవాటు ఆయనకి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిలుపుని నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కొంచెం డిమోరలైజ్ చేసి డైవర్ట్ చేయడితే మేము కొంచెం రిలీఫ్ వస్తుంది, వైసీపీ శ్రేణులు ఏదో అయిపోతుంది అనుకుని కొంచెం కంగారు పడతారు, లేకపోతే కార్యక్రమాలు దూరంగా ఉంటారంటే అది జరగదు. ఈ కేసు వేరే నడవచ్చు కానీ సీరియస్ యాక్టివిటీ పెరుగుతుంది, కసి పెరుగుతుంది ఇంకా బాగా చేయాలని. కాబట్టి నిజంగా వైసీపీ ఆరోపణలు చేస్తున్నట్టుగా నిజాయితీ మాత్రం ప్రభుత్వం తప్పు అవుతుంది. లేకపోతే అతను విచారణలో భాగంగా చేస్తే వెళ్ళని కూడా చేయండి, నిజాలు తేల్చని తప్పుడు చర్య తీసుకోండి. కానీ మీడియా ట్రయల్స్ పేరుతో వాళ్ళ క్యారెక్టర్ని పూర్తిగా ధ్వంసం చేసే పద్ధతిలో చేయడం అనేది మాత్రం సరైనది కాదు. మరోపక్క రాజధాని రైతులపై సర్కారు అరాచకం సృష్టిస్తోంది. ఏదైతే ల్యాండ్ పూలింగ్కి భూములు ఇవ్వలేదనే ఆక్రోషంతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ కొండవీటి వాగుకి సంబంధించి గండి కొట్టి రిజర్వాయర్లో నీళ్లు లేకుండా చేస్తున్నారు. ఇవన్నీ మనం ఆరోపణలు వింటూ ఉన్నాం రైతుల దగ్గర నుంచి, పరిసర ప్రాంతాల రైతుల దగ్గర నుంచి. ఏం చెప్తారు? అంటే రెండో విడత భూసేకరణకి రైతుల నుంచి కొంత విముఖత కనిపిస్తోంది. దానికి ఇంతకుముందు మనం చాలా ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఇప్పటి వరకే 33,000 ఎకరాల రైతులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ విషయాలు సెటిల్ కాకుండానే 12 ఏళ్ళు అవుతున్నా కూడా మళ్ళీ మాకు వస్తే మా పరిస్థితి ఏదైనా భయం అనేది ఉంది. రాజధాని అనేది ఒక స్వరూపం వస్తున్నా లేదా రావాల్సిన సమయంలో దానిపైన శ్రద్ధ పెట్టకుండా రెండో విడత వచ్చారంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు మావిగాని ప్రతిపాదన తీసుకోవడం వల్ల కొంత గందరగోళం, వాళ్ళకి ఒక భయం కూడా వచ్చింది రైతులకి. రేపేంటి ఎల్లుండేంటి ఒక వాస్తవిక దృక్పథం వెళ్ళట్లేదు, అందరినీ కలుపుకోమోవట్లేదు, గతంలో ఇచ్చిన రైతులకే ఫ్లాట్లు ఇవ్వట్లేదు, మా పరిస్థితి ఏంటనే భయంతో కొంత నాన్ కోఆపరేషన్ చేస్తున్నారు, కొంతమంది తిరగబడుతున్నారు. ఈ టైంలో ఈ స్వల్ప వర్షపాతం వచ్చింది. అయితే స్వర్ణ గారు బేసిక్గా పత్రికలో నేను కూడా చూశాను, ఏమనంటే ఎవరైతే రైతులు ఇవ్వనన్నారో వాళ్ళకి నీళ్లు వదిలేసినారు అనేది అన్నారు. ఇది నిజాలు నాకు తెలియదు కానీ ఒకటి ఫ్యాక్ట్, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్, పాలవాగు, ఈ 3 పెద్ద వాగులు, వీటిలో వదిలేసేది ఏమి ఉండదు. ఎందుకు వదిలేసి ఉండదు? అది వాగులకి కల్చర్ ఉండదు, నదిలాగా ఒక టైం ఉండదు, అది అబ్నార్మల్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది. వాగులు చాలా ప్రమాదకరం కూడా. మీకు బుడమేరు వాగు సంథింగ్ విజయవాడలో ఎంత అబ్నార్మల్ సిచ్యువేషన్ వచ్చిందో మీరు చూసుంటారు. బుడమేరు వాగు సంథింగ్ ఏదో ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఆ వాగుల్లో ప్రమాదకరంగా పొంగి పొరలుతుంటాయి. ఇక్కడ గ్రావిటీ కెనాలు, పాలవాగు అండ్ కొండవీటి వాగు ఏవైతే ఉన్నాయో దీనికి వీళ్ళు ప్రపంచ బ్యాంక్ ఒక నివేదిక ఇచ్చారు. 8,000 పైచులు కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్స్, లిఫ్ట్ ఇవన్నీ పెట్టాలనుకున్నారు. పెడితే వరద వచ్చినప్పుడు నగరానికి ఏదైతే నూతన ప్రతిపాది నగరానికి పైన నీళ్లు పడకుండా డైవర్షన్ టు కృష్ణా నది అనేది వాళ్ళ ప్లాన్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లిఫ్ట్ ఎన్ని టీఎంసీ ఎన్ని పెడతావు రోజుకి? 10,000 క్యూసిక్లో 5,000 క్యూసిక్లో పెడతాం, అంతమించి పెట్టలేవు. వాగు ఒకసారి 4-5 టీఎంసీలు తీసుకొచ్చేసినాయి అనుకోండి, ఒక టీఎంసీ అంటే 11-12,000 క్యూసెక్లు. ఒక టీఎంసీకి అనుగుణంగా నువ్వు లిఫ్ట్ పెట్టావు అనుకోండి, మిగతా 3 టీమ్స్ అదనంగా వస్తే మళ్ళీ జనం మీద పడుతుంది. కాబట్టి వాగుల్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. వాగుల్ని ఏదన్నా ఉంటే డ్యాములు కట్టుకొని వాళ్ళకి ఎంత వస్తుందంత రిజర్వాయర్లు కట్టుకోవాలి. ఇప్పుడు నీకు 2 టీఎంసీలు 1 టీఎంసీ రిజర్వాయర్ కట్టుకుంది అనుకోండి, సగనవరం దానికే సరిపోతుంది. ఇంకొక టీఎంసీ 2 టీఎంసీలో రిజర్వాయర్ కట్టామనుకోండి, వచ్చి నీళ్ళు వచ్చి ఆగడానికి, మీరు కొత్తగా ప్రతిపాది నగరం సగం నగరం దానికే సరిపోతుంది, నిర్వాసితులని అవన్నీ. కాబట్టి వాగులు, వంకలు ఇవి సహజ ప్రవాహానికి వదిలేవాలి. వదలకపోతే అది అబ్నార్మల్ సిచ్యువేషన్ సృష్టిస్తుంది. అంటే అట్లాంటిది వాగులు అనేది ఒక క్రమశిక్షణతో ఉండదు, వాగులు అనేది నీ చేతిలో ఉండదు. ఎంత వర్షపాతం పడుతుంది, ఇప్పుడు వచ్చినట్టుగా జనం మీద, సాధారణ రైతు పొలాల మీద పడ్డది. ఇప్పుడు ఇదే రేపు కూడా జరగకుండా పోతుంది. మీరు ఈ 3 వాగులకు సంబంధించి వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి 8,000 కోట్లకు సంబంధించి ప్రాజెక్టులు పూర్తి చేశారనుకుందాం. ఎంత ప్రాజెక్టులు కడతారు? 0.5 టీఎంసీలు కడతారు, మొత్తం 1.6 పెడతారు. ఒక 4 టీఎంసీలు ఒకే రోజు వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ కూడా సిటీ మీద పడుతుంది కదా, మళ్ళీ ప్రతిపాదన నగరం మీద పడుతుంది కదా. కాబట్టి ఎప్పుడు కూడా వాగుని ఆపడం, లిఫ్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆపడం, లిఫ్ట్ కావకుండా దాని సహజ ప్రవాహానికి అనుగుణంగా వదిలేస్తే దాని అంతర్గత పోతుంది. అది కూడా ఎంత చేయాలి తెలుసా? 1/4 పెంచాలి. ఇప్పుడు మనకు ఒరిజినల్ గా 1 టీఎంసీ రోజుకి వచ్చింది అనుకోండి, 4 టీఎంసీల విస్తరణ చేసుకోవాలి. ఇప్పుడు మనకు విజయవాడలో మొన్న వచ్చినటువంటి వాగు ఏమైంది, వాళ్ళు 15,000, 12,000, 20,000 క్యూసిక్లు అబ్నార్మల్ వచ్చింది. ఒకసారికి ఈసారి 40,000 క్యూసిక్లు వచ్చేసింది, మొత్తం డ్యామ్ మీద పడింది. ఇంకొక కృష్ణా నది అప్పుడైనా పొంగి పొరలుతా ఉన్నది, అది తన్నేసరికి మొత్తం జనం మీద పడింది. రేపు ఈ పాలవాగు, ఈ కొండవీటి వాగు కూడా కృష్ణా నది వచ్చినప్పుడే వచ్చింది అనుకోండి, అప్పుడేమో వెనక్కి కొడుతుంది. ఇట్లాంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి
వాగులకి వంకలకి సహజ ప్రవాహానికి ఆటంకం ఏమి చేసినా అది అల్టిమేట్ గా మనకే నష్టం వస్తుంది అనేది గమనంలో పెట్టుకోవాలి. ఈ రోజు కట్టలేదు కాబట్టి పొలాల మీద పడ్డాయి. రేపు నగరం కట్టేసి ఆడ డ్యామ్స్ కట్టారనుకోండి, ఆ డ్యామ్స్ కు మించి కెపాసిటీ నీళ్ళు వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎత్తిపోతలకు మించి నీళ్ళు వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? నగరం మీద పడుతుంది. అందులో ఆ ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని ఆపడం కాకుండా, దానికి ఎత్తిపోతలు కాకుండా సాధారణంగా వెళ్ళిపోయేట్టుగా చేసే ఏర్పాట్లు చేయకపోతే రేపు అమరావతి నగరానికి కూడా ఏర్పడే నగరానికి కూడా ఇబ్బంది ఉంటుంది. అండ్ సార్ ఇప్పుడు మొన్నటి వరకు మనము ఏపీసీసీ చీఫ్ షర్మిల గారికి రాజ్యసభ సీట్ ఇవ్వబోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ మనం చూసాం, ఎట్టకేలకు ఇచ్చారు వార్తలు. సో ఏం చెప్తారు మీరు సీటు కేటాయించడాన్ని? సంతోషం, షర్మిల గారికి కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా రాజ్యసభ సీట్ ఇవ్వడం అనేది ఆమె మరింత బాగా పనిచేయడానికి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక చీఫ్ గా ఉన్న వ్యక్తి ఒక గౌరవప్రదమైన స్థానం కదా ఎంపీ అన్నది. రెండోది, షర్మిల గారు కొంచెం మంచి వాయిస్ ఉన్న వ్యక్తి కాబట్టి రేపు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ సమస్యలన్నీ ప్రస్తావించడానికి ఒక మంచి అవకాశం. ఏది ప్రధానంగా విభజన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విభజన వల్ల నష్టపోయింది ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోవడం వల్ల మేజర్ నష్టం జరిగింది. కానీ విభజన చట్టాన్ని గట్టిగా మాట్లాడి ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని గట్టిగా రాజ్యసభలో వెలుగెత్తు చాడితే అది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది. కాబట్టి ఆ రాజ్యసభ సీట్ అన్నది ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఎదగడానికి ఒక ఉపయోగపడుతుంది. రాజ్యసభలో ప్రస్తావించడం ద్వారా ఆ పార్టీకి ఆమెకి మంచి జరుగుతుంది. అయితే దాన్ని ఆమె అట్లే ఉపయోగిస్తుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోజు మాట్లాడుతుంది అంటాడు, అట్లా ప్రయోగిస్తే పెద్ద ప్రయోజనం ఉండదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఆమె ప్యూర్లీ అపోజిషన్ రోల్. ఏ అపోజిషన్ రోలు? ప్రభుత్వాన్ని, ప్రతిపక్షం అందరినీ వ్యతిరేకించి మేము సెసలైన ప్రత్యామ్నాయం. ఇప్పుడు విజయ్ అరమరక లేకుండా వ్యవహరించాడు కదా, అటు డిఎంకే అటు ఏఎన్ఎం ఇద్దరిని కొట్టి ముందుకు వచ్చినాడు. ఆ రకంగా అరమరికలు లేకుండా, అనుమానాలు తావు లేకుండా చేయాలి. అదే సేమ్ టైం విజయ్ ఏఐడిఎంకే కన్నా డిఎంకే పైన ఎక్కువ పెట్టాడు. కారణం ఏంటంటే పవర్లో ఉన్నారు. పవర్ లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాలి, ప్రతిపక్షాన్ని కూడా విమర్శించాలి. కానీ పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ ఉద్దేశాలు ఏంటి, కాంగ్రెస్ విధి విధానాలు ఏంటి, ప్రభుత్వం చేస్తున్న దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యతిరేకిస్తుంది, ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇప్పుడు రాజ్యసభకి వెళ్ళి ఆ సీట్లో కూర్చున్న తర్వాత దేని స్టాండ్ తీసుకుని మాట్లాడతారంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో షర్మిల గారు ఏమైతే చేస్తున్నారో అదే రాజ్యసభలో చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడకపోగా నష్టం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఆమె చేస్తున్న జగన్ గారిని టార్గెట్, జగన్ గారిని విమర్శించద్దని నేను అన్ను. ఈ టార్గెట్ అధికార పార్టీ మీద ఉండాలి. జగన్ గారు కూడా కరెక్ట్ కాదు, మాకు అవకాశం ఏంటి అన్న తప్పలేదు. మీరేం చేస్తున్నారు? టార్గెట్ జగన్ గారు చేస్తున్నారు రోజు. అది మార్చుకోవాలి. కాకపోతే ఒక పరిమితి ఏముందంటే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ మెంబర్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి పదుల సంఖ్యలో రాజ్యసభ సీట్లు ఉంటారు కాబట్టి వాళ్ళు పోయి ఇట్లే రాజకీయాలు అక్కడ చేయడం కూడా కొన్ని పరిమితులు వస్తాయి. పార్టీ ఒప్పుకోదు కదా, ఇక్కడైతే మీ ఇష్టం అంటారు కాబట్టి రాజ్యసభలో ఇక్కడ మాట్లాడినట్టు కొన్ని ఇబ్బంది ఉంటుంది. కానీ ఈ స్వభావాన్ని మార్చుకోకుండా ఏదైతే ప్రజెంట్ స్వభావం ఉందో పిసిసి చీఫ్ గా, అదే స్వభావాన్ని కానీ రాజ్యసభ అవకాశాన్ని ఉపయోగించుకొని ఢిల్లీలో కూడా వాయిస్ ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం వస్తుంది. తన స్వభావాన్ని మార్చుకొని ఆంధ్రప్రదేశ్లో మేమే ప్రత్యామ్నాయం అని పద్ధతిగా కానీ రాజకీయం చేస్తే షర్మిల గారికి ఇచ్చిన రాజ్యసభ ఆమె గౌరవాన్ని పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తుంది. అలా కాకుండా ప్రజెంట్ పిసిసి చీఫ్ షర్మిల గారు ఎట్లా వ్యవహరిస్తున్నారో రాజ్యసభ అయిన తర్వాత అదే రత్తులో కానీ వ్యవహరిస్తే మాత్రం అది కాంగ్రెస్ కి ఆమెకి లాభం చేయకపోగా నష్టం చేసే అవకాశం ఉంది. ఆమె ఇదే పడకం పోతుందా, స్వభావాన్ని మారుస్తుందా అనేది ముందు చూడాల్సి ఉంటుంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.